ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తానండి. మీ ఇంట్లో మీ మీ సిస్టర్ కదా, మీ సిస్టర్ వస్తున్నారు. వారికి డెలివరీ అయిపోయాక ఫస్ట్ టైం పిల్లవాడిని పట్టుకొని వస్తున్నారు అనుకోండి. మీరేమన్నా ప్రొద్దున లేసి ఇప్పుడు నా టైం టేబుల్ ప్రకారంగా నేనేం చేయాలి, జిమ్కి వెళ్ళాలి కాబట్టి నేను జిమ్కి వెళ్తాను. తర్వాత నేనేం చేస్తాను, వాకింగ్కి వెళ్తాను, వాకింగ్ చేస్తాను. దాని తర్వాత నేను ఏం చేయాలి, బ్రేక్ఫాస్ట్ చేస్తాను. దాని తర్వాత నేను ఆఫీస్కి వెళ్తాను. ఇవన్నీ చూస్తారా? ఫస్ట్ మా అక్కకు కావాల్సిన ఏర్పాట్లన్నీ నేను చేయాలి అని ఫస్ట్ మీరు అన్ని మీ డైలీ రొటీన్ అంతా పక్కన పెట్టేసుకొని ఏర్పాట్లు అంతే కదండి. ఇప్పుడు చిన్న పిల్లవాళ్ళు వస్తున్నారు అని అంటే వారికి కావాల్సిన స్టెరిలైజేషన్ కానీ, ఆ నీట్నెస్ కానీ అన్నీ చెయ్యాలి. తర్వాత వారికి ప్రకారంగా వారికి ఆహారాన్ని సిద్ధం చేయాలి. ఈ ఏర్పాట్లలోనే మొత్తం ఇల్లు అంతా ఉంటుంది. మనం ఏం తిన్నామా, మనం ఏం చేసామా, మనం ఫోన్ చూసామా, మనం ఆఫీస్కి వెళ్ళామా, ఇవేమి గుర్తుండవు. ఎందుకు? మీరు ప్రేమించే ఒక వ్యక్తి మీ దగ్గరకు వస్తున్నారు కాబట్టి. అంతే కదండి. అందుకే మనకి ప్రతి ఉత్సవంలో ఉపవాసం అని ఒకటి పెట్టారు. ఎప్పటి వరకు? ఆ స్వామి యొక్క ఆవిర్భావం అయ్యేంత వరకు. ఇప్పుడు రామనవమి మధ్యాహ్నం వరకు ఉపవాసం ఉంటారు. ఎందుకంటే మధ్యాహ్నం రామచంద్ర వారు అభిజిత్ లగ్నంలో అవతరించారు కాబట్టి. మధ్యాహ్నము రాముల వారి కళ్యాణం ఉంటుంది, కొన్ని ప్రాంతాలలో రాముల వారి యొక్క అభిషేకం ఉంటుంది. ఇలా చేసి దాని తర్వాత అద్భుతమైన ప్రసాదం ఉంటుంది. తర్వాత మీరు ఇంకొన్ని కృష్ణాష్టమి, అర్ధరాత్రి భగవానుడు ఆవిర్భవించారు కాబట్టి రాత్రి వరకు ఉపవాసం ఉంటుంది. ఇప్పుడు నృసింహ చతుర్దశి సాయంకాలం సంధ్యాకాలము వరకు భగవానుడు ఆ సంధ్యా సమయంలో ఆవిర్భవించారు స్వాతి నక్షత్రం అనందు. అప్పటి వరకు మనం ఉపవాసం ఉంటాం. అట్లా లింగోద్భవ కాలం అని రాత్రిపూట చెప్తారు కదండి. కాబట్టి మనం పూర్తి రోజంతా ఉపవాసం ఉండాలి అని నియమం అన్నమాట. ఎందుకోసం అంటే అదొక ఆస్టరిటీ కాదండి, అదొక ఆనందం. ఈరోజు ఇంత మంచి రోజు. ఇప్పుడు మీరు చూడండి, తినటం అంటే మామూలు విషయమా? ఏం చెయ్యాలి అని ఆలోచించాలి, వండాలి, తినాలి, తినగానే నిద్ర వచ్చేస్తుంది, నిద్ర పడుకుంటా, రకరకాలు ఉంటాయి. అవును. వీటన్నిటిని పక్కన పెట్టేసుకొని ఏం చెయ్యాలి? ఏ పండుగ వచ్చినా మీకు ఒక విషయం చెప్తాను, చెప్పండి. పూర్తి రోజునంతా ఆధ్యాత్మికతకు కేటాయించాలి. భగవంతుడి గురించి వినటము, భగవంతుడి యొక్క ఆరాధన చేయటము, భగవంతుడి యొక్క ఆలయానికి వెళ్ళటము, భగవద్భక్తులని సేవించటము, భగవన్నామాన్ని పలకటము, ఇట్లా రోజంతా నిండిపోయి ఉండాలి. ఇప్పుడు చూడండి, ఏకాదశి వ్రతానికి ఒక నియమం చెప్తారు. ఏకాదశి మొత్తం చేసి రాత్రిపూట జాగరణ కూడా చెయ్యాలి అని చెప్తారు అనమాట. ఎందుకు అని అంటే అదొక చాలా స్పెషల్, వెరీ వెరీ పవర్ఫుల్, వెరీ పాజిటివ్. లోకమంతా ఆ ఒక సర్చార్జ్మెంట్ ఉంటుంది ఆ ధార్మికత వల్ల. గ్రహణం వచ్చిన సమయంలో పడుకోకూడదు, స్నానం చేసి అనుష్ఠానం చేసుకోవాలి అని చెప్తారు, సాధన చేసుకోవాలి అని చెప్తారు. ఇవన్నీ పవర్ఫుల్ టైం. దీన్ని నిద్రలో ఆహారం తినటం కోసము వండుకోవడం, పడుకోవడం, వీటిలలో వేస్ట్ చేసుకోకండి. మంచిగా ఆధ్యాత్మికంగా యూటిలైజ్ చేయండి. ఒక విషయం చెప్తాను, చాలా అన్యాయం ఏంటో తెలుసా అండి? శివరాత్రి రోజు జాగరణ చేయమంటే సినిమా హాల్లోకి వెళ్ళి సినిమాలు చూస్తుంటారు. అవును, తెలుసా మీకు? ఏదో ఒక రకంగా మేల్కుందామని చెప్పడానికి. తెలుసా మీకు ఈ విషయం? తెలుసా? ఇప్పుడు చేస్తున్నారా అలా? నేను ఇప్పుడు వినలేదు, నేను చిన్నప్పుడు అలా చేస్తున్నారు. ఎందుకు చేయరు మన వాళ్ళు? మన వాళ్ళు అన్నిటికీ విపరీతమైన అర్థాలు తీసుకోవటంలో నెంబర్ 1 అన్నమాట. ఇప్పుడు చెప్పండి, మనం ఎన్ని మంచి విషయాలు మాట్లాడినా దాంట్లో తప్పే ఎదుగుతారు. అవును. ఇప్పుడు చూడండి, సినిమాలు చూస్తుంటారు. అయ్యా, జాగరణ చూస్తూ నువ్వు ఆ సినిమా హీరోయిన్ డాన్స్ చేస్తూ చూడటం వల్ల వచ్చేది పుణ్యం కాదు, పాపం, మహాపాపం. ఎందుకంటే అంత గొప్ప సమయములో నువ్వు ఏకాదశి రోజు రాత్రి, శివరాత్రి రోజు రాత్రి, ఇటువంటి అద్భుతమైన సమయాలలో నువ్వు మేల్కొండరా బాబు, ఆ సాధన చేసుకొని ఆ శక్తిని నువ్వు స్వీకరించు అని అంటే, నువ్వు వెళ్ళి సినిమా చూస్తాను, నేను వెళ్ళి ఓటీటీలో పెట్టుకొని నేను సిరీస్ చూస్తాను అని అంటే ఎంత పాపం అండి? ఖచ్చితంగా. కాబట్టి మనము విపరీతమైన అర్థము తీసుకోకూడదు. మనం సాంప్రదాయంగా ఆచరించాలి. ప్రతి పండుగ కూడా సాంప్రదాయం ప్రకారంగా ఆచరించాలండి. ఈరోజు ఎన్నో రకాల డీవియేషన్స్ వస్తున్నాయి, ఎందుకంటే చెప్పేవాళ్ళు చెప్పట్లేదు. అవును, చెప్పాలి. మనందరం మీడియా ద్వారా పెద్ద పెద్ద మహానుభావులు అందరూ కూడా చక్కగా చెప్తే, మంచి విషయాల గురించి చెప్తే, ఎలా ఒక్కొక్క పండుగని ఎలా చేసుకోవాలి సాంప్రదాయకంగా, వైదికంగా, శాస్త్రాలు, మన పూర్వాచార్యులు, పూర్వీకులు ఎలా చెప్పారు అలా మనము మంచి పద్ధతిలో పండుగలను చేసుకోవటం వల్ల. మీరు ఎప్పుడైనా విన్నారండి మీ చిన్నప్పుడు సినిమాలకు వెళ్ళటం పెద్దలు? అస్సలు వినలేదు. ఎక్కడి నుంచి ప్రారంభం? అంటే పుణ్యక్షేత్రానికి వెళ్తారు, లేకుంటే గుడికి వెళ్తారు, అభిషేకాలు చేసుకుంటారు, ఏదో ఒక నామ సంకీర్తన చేసుకుంటారు, భజనలు చేస్తారు, ఇలా ఉంటుంది. కాబట్టి అలా ఉండాలి మనం.
అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కాబట్టి ఒక మంచి చేయబోయి ఇంకో పెద్ద తప్పు చేయకూడదండి. కాబట్టి జాగ్రత్తగా మనము మంచిగా ఆచరించండి, ఆధ్యాత్మికంగా ఉండండి. చాలా పవర్ఫుల్ రోజు. చక్కగా మంచిగా ఆధ్యాత్మికంగా పరమశివుడి యొక్క పూర్తి కృపా కటాక్షాలు పొందే విధంగా మంచి సన్మార్గంలో నడిపించే ఒక ఆశీర్వాదము వారి దగ్గర నుంచి మనందరం పొందుదాము. ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి అనేక శుభాకాంక్షలు.